ఈ అనన్య అపవాదు మోపితే అది నిజమని మేమంతా ఎలా నమ్ముతాం? మీరేంటో, మీ మనసేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మాకెవరికి తెలీదా ఏంటి? అత్తయ్య గారు, అసలిలాంటి దాన్ని మనం ఇంట్లో ఉండనివ్వడమే మనం చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు మూలంగానే ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అత్తయ్య గారు, రోహిత్, జరిగిందేంటో ఎవరూ మనసులో పెట్టుకోవద్దు. ఇలాంటి చెప్పుడు మాటలతోనే కుటుంబాల్లో చిచ్చు మొదలవుతుంది. జరిగిందేదైనా మన మనస్సాక్షి సరిగ్గా ఉంటే అంతా బానే ఉంటుంది. పదమ్మా, బెడదాం. రా రామ్మా. మొగుడా, నీ పెళ్ళాం సమర్థించిన ఈ విషయాన్ని నువ్వు కూడా సమర్థించి. ఎందుకంటే మీ పిన్ని దేవత కదా. పాపం, ఆవిడ నీ కళ్ళ ముందే గొంతు కోసినా తప్పు కత్తిదే అంటారు మీరు. ఆవిడ్ని మాత్రం మీరు తప్పు పట్టనే పట్టరు. ఏంట శరణ్య, నా నైట్ ట్రాక్స్ ఎక్కడున్నాయి? ఉదయం చూస్తే కనిపించలేదు. ఏవండి, అప్పుడే బయట ఆరేశానండి. ఇందాక కబోర్డ్లో మడతపెట్టి పెట్టాను. ఓకే, అయితే నేను స్నానానికి వెళ్తున్నాను, అందుకే అడిగాను. దర్శన్, స్నానానికి వెళ్తున్నావా? ఈసారి నా స్కెచ్ ని ఎలా వర్కౌట్ చేస్తానో చూడు. హే అనన్య, నేను ఒక సూపర్ ప్లాన్ తో వచ్చాను. అమ్మే, సమీర ఏదో ప్లాన్ తో వచ్చుండదంట. దానికి సూపర్ అని పేరు పెట్టుండాది. టైటిల్ బాగుండాది, చప్పట్లు కొట్టమ్మే. అమ్మా, ఎందుకు తననలా డిసప్పాయింట్ చేస్తావు? చేస్తే మాత్రం ఆగేదేముండది. కొండ నాలికి మందేసుకుని ఉన్న నాలికి కూడా ఓడబిక్కోవడం అన్నట్టేగా. ఆంటీ, ఈసారి నా ప్లాన్ అలా ఇలా ఉండదు. ఈ దెబ్బతో దర్శన్ ని అందరి ముందు బుక్ చేయబోతున్నాను. బుక్కు చేసినా నీ ముక్కు చేసినా నీకు మాత్రం లక్కు కలిసి రాదులే అమ్మి. వదిలే. అమ్మా, సమీరా, నువ్వు చెప్పు ప్లాన్ ఏంటి? ఓ, ఇది వర్కౌట్ అవుతుందా? పక్కాగా వర్కౌట్ అవుతుంది. చెప్పింది గుర్తుందిగా? మీరు కూడా ఆ టైంకి లైట్ ఆఫ్ చేయడం టైమింగ్ లో వర్కౌట్ అవ్వాలి. ఓకే, త్వరగా పదండి. ఆల్రెడీ దర్శన్ గదిలోకి వెళ్ళిపోయాడు. సరే, నువ్వు వెళ్ళు, మేము లైట్ ఆఫ్ చేస్తాం. ఓకే. సౌమ్య, ఏమైంది? సౌమ్య, ఏమైందమ్మా? ఎందుకలా అర్చావు? అది లోపల లోపల ఏమైందమ్మా లోపల? నా పర్స్ లో నుంచి కాయిన్ జారి గదిలో పడిందని
దాన్ని తీసుకోవడానికి గదిలోకి వెళ్ళగానే ఎవరో డోర్ వేసేసి నన్ను నన్ను ఇలా రెండు చేతులతోటి పట్టుకున్నారండి. నన్ను బలవంతంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారండి. సౌమ్య, నీకు బుర్రగానే పాడైందా? అది దర్శన్ బాబు వాళ్ళ గది. అయినా ఈ ఇంట్లో అలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు ఎవరో ఎందుకుంటారు? ఎవరు ఎందుకుంటారు అంటే అదేం ప్రశ్నండి. ఈ అమ్మాయిని ఎవరో వెనుక నుంచి పట్టుకొని బలవంతం చేయబోయారని తనే చెప్తుంది కదా. అనన్య, మధ్యలో వచ్చి నువ్వు ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుంది. అత్తయ్య గారు, అనన్య మా ఆయన గురించి తప్పుడు ఉద్దేశంతో మాట్లాడుతుంది. అయ్యో శరణ్య, నేనన్నది అలాని కాదు. ఈ సౌమ్యని ఎవరో వచ్చి పట్టుకున్నారు అంటే మరది మీగదే కదా. ఇందులో దర్శన్ కాకుండా ఎవరుంటారు? ఆ పొర్రపాటున ఏమైనా? ఏ అనన్య, పొరపాటున ఏమీ కాదండి, ఉద్దేశపూర్వకంగానే పట్టుకున్నారు నన్ను. దర్శన్, నాన్న దర్శన్. దర్శన్ గారు, మీరు? నేనే. ఏంటి, ఏదో దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు? దర్శన్ బాబు, మీరేంటి ఇటు నుంచి వచ్చుండారు? ఏ, ఇలా వస్తే ఏమన్నా వాస్తు దోషమా? అది కాదు నాన్న, ఈ అమ్మాయి తన కాయిన్ ఏదో గదిలో పడిందని లోపలికొస్తే ఎవరో తనని పట్టుకోవడానికి ప్రయత్నించారంట. ఈ అమ్మాయిని అట్ట వెనక నుంచి పట్టుకుంది దర్శన్ బాబు కాకపోతే ఇంకెవరు పట్టుకుంటారు? గదిలో ఎవరుంటారు అసలు? అది లోపలున్నది ఎవరంటే